ఆయన పేరు ఏం పేరు, రాజస్థాన్ లో ఉంటాడు కదా ఒక గ్యాంగ్స్టర్ బిష్నాయ్ తెలంగాణ సామ్ బిష్నాయ్కి చెప్తే మా మారవాడేమో బిష్నాయ్ చెప్తాను గంట సేపట్లో చంపేస్తారా మా బిష్నాయ్ కాదు నరేంద్ర మోడీ చెప్పుకో, కాకపోతే ట్రంప్ కు చెప్పుకో అని చెప్పాను తప్ప మేము ఉద్యమాన్ని విరమించుకుంటాను ఎక్కడ కూడా స్టేట్మెంట్లు పాస్ చేయలే. ఆయన మైనం తెలంగాణ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు మేము ఖండిస్తున్నాం అన్నాడు. ఆయన ఈ మేరకు ఓ ఆల్టర్నేట్ పార్టీ అవసరం అన్నాడు. 100కు 200% నాకైతే చాలా సంతోషం. మేము పార్టీ పెడతానా అందరం కలిసి పనిచేద్దాం, ఈ ఉత్తరాది ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిర్వాహకులు పెద్దలు క్రాంతి దళ్ పృథ్వీరాజన్నకు ఏమైందనా సరే క్రాంతన్న క్రాంతి దళ పృథ్వన్న అంటే క్రాంతి అంటే తెలిసిందే నాకు అన్న తెలుగు మాట్లాడుకుంటూ అన్న రాగానే ఒక మాట చెప్పాడు. మొదట్లోనే తెలంగాణకు ఆల్టర్నేటివ్ ఒక పార్టీ అవసరం, ఆ పార్టీ మేనిఫెస్టోలో కూడా స్థానికస్తులకే వ్యాపార అవకాశాలు కల్పించుకోవడం అంటే కల్పించడానికి మేము ఆ లైన్ తీసుకుంటామని చెప్పాడు. 100కు 200% మా పార్టీ కూడా అదే లైన్ తీసుకుందన్నా. ఇంకా మీరు అంటే ఏమంటారంటే బలంగా దీన్ని కనుక ప్రజల్లోకి తీసుకెళ్తే ఈ పార్టీలన్నింటినీ మనం ఓడించవచ్చు. ఎందుకనంటే ఎందుకు అయిపోయింది మార్వాడి ఉద్యమం, మీరు ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి ఒక మేధావి RSS మేధావి మురళీ మనోహర్ గారు శ్యామ్ గారు రామ్ గారు అంటే రాగన్నని నాన్న డైరెక్ట్ గా పేరు తెలియదు రగ్ గారు శ్యామ్ గారు వీళ్ళందరూ లక్షల కోట్ల రూపాయలు తీసుకున్నట్టు ఆయన రూమ్ కిరాయికి అడ్డుకోలేక చచ్చిపోతుంటారు, కారు అమ్మాయి కట్టలేక అలా లక్షల కోట్లు తీసుకునే వాళ్ళం అయితే మీకంటే పెద్ద కార్లు తిరిగేవాళ్ళం, అమిత్ షాతోని మోడీతోని నిండు భోజనాలు చేసుకుంటుండేవాళ్ళం. మోహన్ సాబ్ మీరంటే నాకు గౌరవం, మీరు అభిప్రాయం పెట్టుకోవాలి. అటువంటి వ్యక్తులు కాదు మేము. అవసరమైతే మాకు తెలిసిన వాళ్ళ దగ్గర 5 రూపాయలు అడుక్కొని తీసుకుంటాం తప్ప దొంగతనం చేసి ఉద్యమాలను అడ్డం పెట్టి మీలాగా దోపిడీ చేసేవాళ్ళం కాదు. ఆ పనులంతా కరీంనగర్ లో ఎంపీలు గ్రాండెడ్ వ్యాపారాలను తెచ్చుకుంటూ చేస్తున్నట్టు మీరు వాళ్ళ మీద పడండి, మా మీద కాదు. ఎందుకు ఆగిపోయిందనంటే ఈ దేశంలో ఒక నానుడు ఉన్నది. అంటే కమ్యూనిస్టు పార్టీలకేమో కార్మిక వర్గ జాతీయవాదం, బీజేపీ వాళ్ళనేమో హిందూ జాతీయవాదం, ఇంకోటి కాంగ్రెస్ వాళ్ళనేమో స్వతంత్ర జాతీయవాదం, ఆదివాసీ జాతీయవాదం, బహుజన ఐడియాలజీతో ఉన్నటువంటి వాళ్ళు బహుజన జాతీయవాదం. మరి తెలంగాణ అస్తిత్వవాదంతో పనిచేసేటువంటి పార్టీలే. అందుకే వాళ్ళ భయం ఏంటంటే వాళ్ళ మనసులలో ఉన్నది. చాలా మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి స్వర్ణకారులు లేకపోతే వయసులు వాళ్ళందరూ కూడా ఉద్యమానికి మద్దతు తెలియజేశారు. ఇది పర్సనల్ గా మేము పార్టీ లైన్లో కాకుండా మా సంఘం లైన్లో మేము పనిచేస్తాము, ఇది మా వృత్తులకు సంబంధించినటువంటిది, మా ఉపాధికి సంబంధించినటువంటిది లేకపోతే అనేసి వాళ్ళు ఓట్లు ఎక్కారు. కానీ పార్టీ లైన్లో మరి చేస్తారంటే చేయలే. అందుకే ఆయన మైనం తెలంగాణ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు మేము ఖండిస్తున్నాం అన్నాడు ఆయన. కాబట్టి మనం ఏమంటున్నాం అంటే క్రాంతన్న స్టార్టింగ్ లోనే చెప్పాడు ఈ మేరకు ఓ ఆల్టర్నేట్ పార్టీ అవసరం అన్నాడు. 100కు 200% నాకైతే చాలా సంతోషం. మేము పార్టీ పెడతానా అందరం కలిసి పనిచేద్దాం, ఈ ఉత్తరాది ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఉద్యమాన్ని లేవనెత్తినప్పుడు పాట్ మార్కెట్లు మోండా మార్కెట్లు లేవనెత్తిన తర్వాత ఒక దళితుల్ని ఒక ముదిరాజుని ఒక యాదవ్ని కొట్టిన తర్వాత అసలు ఈ తెలంగాణ శ్యామ్ గారు ఏమిడు, వీళ్ళ పేరు ఏం పేరు, వీళ్ళ ఊరేం పేరు, లేకపోతే వీళ్ళకి ఎంత ఆస్తున్నది, వీళ్ళ మతం ఏంది, వీళ్ళ కులం ఏందని మొత్తం తీశారు. ఒరే నాయన నా పేరు SHYAM వాళ్ళు చెప్పిన సంశయం కాదు నా పేరు, అదేమో బైబిల్లో ఉండే సంశయం, బలవంతమైన సంశయం. నాకు బైబిల్ మీద భగవద్గీత మీద కురాల మీద మూడింటి మీద పట్టినది. మా ఇంటికి వచ్చి చూడండి, మా చెల్లి పొద్దున శివుని పూజ చేయండి ఇంట్లోకే లేదు. చాలా మంది జర్నలిస్ట్ మిత్రులు మా ఇంటికి ఇంటర్వ్యూల కోసం వచ్చాడు. మా ఇంట్లో హిందూ దేవుళ్ళు ఉంటారు, ఏ దేవుళ్ళు ఎవరో లేరు. నేనేమంటానంటే మిషనరీ వ్యవస్థలో చదువుకోవడం ద్వారా మా అయ్యకు చదువు రాదా, మా అమ్మకు చదువు రాదా, ఇంటికి పెద్ద కొడుకుని నేను ఒక్కలే, వాళ్ళిద్దరికి చదువు రాదు. సెయింట్ పీటర్స్బర్గ్ మనని మీరు ఉన్నారు ఎవరు చెప్తున్నా మాదిరిపురం అనేటువంటి స్కూల్లో పడిస్తే వాళ్ళు పేరు పెట్టి చదువు చెప్పారు. కాబట్టి వీళ్ళకేం దొరకట్లే, వాళ్ళ దొంగతనం వాళ్ళ దోపిడీలన్నీ బయటపడుతున్నాయి. అంటే వీళ్ళు ఏం దొరకబోయేసరికి ఫలానోడు క్రిస్టియను, ఫలానోడు ముస్లిము, ఫలానోడు ఇక్కడోడు అక్కడ ఉంటాడు. కాబట్టి ప్రజలారా ఈ తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ కులాలు బాగుపడాలంటే మార్వాడి, గుజరాతీ, అగర్వాల్స్ ఈ వీళ్ళ దోపిడీని అరికట్టాల్సినటువంటి అవసరం ప్రతి తెలంగాణ బిడ్డ ఉన్నది. ఈ పార్టీలు చేయవు,
మీకు ఆల్టర్నేట్ గా నేను చెప్తా ఉన్నాను, పొద్దున చక్కగా చెప్పాడు. ఆల్టర్నేట్ అవసరం అని చెప్పాడు ఈ తెలంగాణ 100% ఆల్టర్నేట్. తెలంగాణ అస్తిత్వం కోసం పనిచేసేటువంటి తెలంగాణ పార్టీని ఆదరించండి. పెద్ద పార్టీని చెప్పుకుంటారు వాళ్ళు కూడా వాళ్ళు బీఆర్ఎస్ అదే జాతీయవాద పార్టీ వాళ్ళు కూడా మారిపోయారు. కాబట్టి వీళ్ళందరూ దొంగలు, మన రాష్ట్రాన్ని దోపిడీ చేస్తా ఉంటే, మన కులాలపైన దాడులు చేస్తా ఉంటే నోరిప్పని వాళ్ళు, మనకు అండగా నిలబడిన వాళ్ళు ఈ నేల పార్టీలు అవుతాయి చెప్పండి? అవన్నీ ఉత్తరాది పార్టీలే. కాబట్టి ఉత్తరాది ఆధిపత్యానికి, వీళ్ళ దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం తెలంగాణ ప్రజల మీద ఉందని తెలియజేసుకుంటూ, ఇది వ్యక్తి కేంద్రంగా కాకుండా, ఒక సంఘం కేంద్రంగా కాకుండా, ఒక పార్టీ కేంద్రంగా కాకుండా ప్రజలందరి ఉద్యమంగా భావించి ఎటువంటి అటు పిలుపునిచ్చినా క్రాంతి దళ కానీ ఇంకోళ్ళు కానీ ఎవరు పిలుపునిచ్చినా సరే ఆ ఉద్యమంలో మీరు భాగస్వామ్యం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్టార్టింగ్ లో మొదట్లో ఈ అంశాన్ని లేవనెత్తినప్పుడు ఆయన పేరు రాజస్థాన్ లో ఉంటాడు కదా ఒక గ్యాంగ్స్టర్ బిష్నాయ్ తెలంగాణ సాం బిష్నాయ్కి చెప్తే మా మారవాడేమో బిష్నాయ్ చెప్తాను గంట సేపట్లో చంపేస్తారా మా బిష్నాయ్ కాదు నరేంద్ర మోడీ చెప్పుకో, కాకపోతే ట్రంప్ కు చెప్పుకో అని చెప్పాను తప్ప నేను ఉద్యమాన్ని విరమించుకుంటాను ఎక్కడ కూడా స్టేట్మెంట్లు పాస్ చేయలే. కాబట్టి ఈ నేల కోసం త్యాగం చేసినటువంటి వేరులను స్ఫూర్తిగా తీసుకొని పెరిగినటువంటి నేను ఎక్కడ కూడా ఈ మారవాడి బెదిరింపులకు లొంగబోను. మీ అందరూ నాకు అండగా నిలబడ్డారు. ఇంతకుముందు వచ్చినటువంటి ఆరగోపాల్ సారు, అప్పుడు ఉన్నటువంటి చాలా మంది మేధావులందరూ మేము ఉన్నామని చెప్పిన తర్వాత నాకు ఇంకా చాలా అంటే ధైర్యం వచ్చినట్టయింది. రోజు ఈ అంశాన్ని మన తొలి వెలుగు రగన్న గాని కాళోజీ సీనన్న గాని వాళ్ళ మార్నింగ్ న్యూస్ లో పొద్దుననే మీరు మార్వాడీలా వైపుంటారా తెలంగాణ వైపుంటారా అని రోజు ఈ అంశాన్ని చర్చలో పెడతా ఉన్నారు తెలంగాణ జర్నలిస్టులు. కాబట్టి వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటే, మళ్ళీ టైం లేదన్నారు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు మనం ఇంకా ఎన్నో పెట్టాల్సినటువంటి అవసరం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పొద్దున్నకు ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. జై భీమ్, జై తెలంగాణ.